ప్రెగ్నెన్సీ టైంలో పైనాపిల్ తినొద్దు అని చెప్తారు కామన్ గా. కానీ తింటే ప్రెగ్నెంట్ మదర్ కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పైనాపిల్ తింటే ఇది అవుతుంది లేకపోతే అది అవుతుంది, అమ్మో తినొద్దమ్మా అని కామన్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ నైబర్స్ చెప్తుంటారు. సో కానీ మనం పైనాపిల్ తీసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అవేంటో తెలుసుకుందాం. పైనాపిల్ లో విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. విటమిన్ సి అనేది ఎక్కువ ఉండడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ పైనాపిల్ లో ఉండే ఫోలేట్ అనేది బేబీ యొక్క న్యూరల్ ట్యూబ్ డెవలప్మెంట్ కి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఈ పైనాపిల్ లో ఉండే బ్రోమలిన్ అనే ఎంజైమ్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ కలిగి ఉంటుంది. సో మదర్ కి ఎవరికైతే ప్రెగ్నెంట్ టైంలో ఉండే డిస్కంఫర్ట్స్ లైక్ స్వెల్లింగ్ గానీ, లెగ్ పెయిన్స్ గానీ, జాయింట్ పెయిన్స్ ఇలా ఉంటే ఈ పైనాపిల్ తీసుకోవడం వల్ల కంట్రోల్ చేయడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇది హైడ్రేషన్ గా కూడా హెల్ప్ చేస్తుంది. పైనాపిల్ లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటుంది. లైక్ కాన్స్టిపేషన్ గానీ, హెమరాయిడ్స్ గానీ, లేక బ్లోటింగ్ ఇలా ఏమైనా డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా కూడా పైనాపిల్ వల్ల కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇది తీసుకోవడం వల్ల మదర్ యొక్క మూడ్స్ అండ్ ఎనర్జీ అనేది మంచిగా ఉంటుంది. ఈ పైనాపిల్ వల్ల నైన్త్ మంత్ గానీ డెలివరీ టైంలో తీసుకోవడం వల్ల ఇది లేబర్ ప్రిపరేషన్ కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఈ పైనాపిల్ లో ఉండే బ్రోమలిన్ అనే ఎంజైమ్ అనేది ప్రోటీనోలైటిక్ ఎంజైమ్ గా కూడా పనిచేస్తుంది. అంటే ప్రోటీన్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇలా అవ్వడం వల్ల అబ్నార్మల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల యూటెరిన్ కాంట్రాక్షన్స్ కూడా ఎక్కువ అవుతుంది. సో అందుకే దీన్ని మనం 9th మంత్ గానీ డెలివరీకి ముందు తీసుకోవచ్చు అని చెప్తారు. ముందుగా అయితే తీసుకోకూడదు అంటారు. ఒకవేళ ముందుగా తీసుకున్నా, లేకపోతే అమ్మో నేను ప్లాన్ చేయలేదు కాబట్టి నాకు తెలియకున్నప్పుడు తినేసాను ఏమైనా అవుతుందా ఇలా అని ఏం భయపడక్కర్లేదు. తక్కువ మోతాదులో అంటే లిమిట్ లో తీసుకుంటే దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంది కానీ అలా డౌట్ ఉంటే మీ కన్సల్టెంట్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.